50 ఓం దేవాసురాः సంయుక్తాः ఆసన్న ते देवा विजयमुपयन्तः रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. శ్రద్ధగా అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ
శ్రీనివాస అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. అశేష భక్త జనానీకం విశేషమైన భక్తితో ఎదురు చూసేటువంటి శుభవేళ. భక్త హృదయాలు ఆనందంతో ఉప్పొంగి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ తమ భక్తి ప్రపత్తులను స్వామివారికి విన్నవించుకుంటూ శ్రీ దేవదేవుని అయినటువంటి ఆ శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్య సాన్నిధ్యంలో తమ జన్మ సార్థకమైంది అని సంతోషిస్తూ తరతరాలుగా నిరంతరం తమ తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు ఆరాధించి భావించి సేవించి తరించినటువంటి ఆ శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనే భాగ్యం కలిగింది అని భావిస్తూ ఉంటే అర్చక స్వామి శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేకగురుం ప్రసన్నం. శ్రీమదే వికనసే నమః. భృగుమరీచిత్రికస్యభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరద వక్త్రాద్యాః పారిషత్యాః పరశ్చతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిఖలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः. ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानध्यातो भगवन्ध्यात्मा भगवत्कर्म करिष्यामि तद्भगवान् न मन्यतां प्राणानायं याम्. देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्जकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाजनाख्यं कर्मकरिष्यन्नादो निर्विघ्नेन प्रसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्जकर्मणि तरङ्गकरकाराधनं करिष्ये. ओं धाराशुरप्तशुडमानशेषु सरत्सरिच्च परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिमादकिष्ये कृणोमि धत्तागं सुचिरगं सुधर्मा जितमा पश्चिमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशतं वरुणये सहस्रं यज्ञया पाशामित्रा पुत्रा तेभ्यो न इन्द्रस्य पितोद विष्णुर्विश्वे देवामञ्जन्वृतस्वस्य अस्मिन् कुम्भे मुं वरुणमावाहयामि प्रजेतसमावाहयामि सप्तामृतमावाहयामि जातस्पतिमावाहयामि वरुणाय नमः. आसनं समर्पयामि वरुणाय नमः. पाद्यं समर्पयामि वरुणाय नमः. अर्घ्यं समर्पयामि वरुणाय नमः. आचमनीयं समर्पयामि वरुणाय नमः. पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्. वरुणाय नमः. सर्वोपचारान् समर्पयामि. आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जिगापतिं शृङ्गकेतुं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामुखमर्चयेत्. आग्नेयो यस्मात् जामहे त्वा विश्वे सदा त्वं महिदानुशम्भो वैराजन्ते हृदयनिरतां प्रणिष्यामधीशो विबुधानामनादर्यामि सस्तान्तरितान्तधातपद्माकारमण्डले. ओं भूः विश्वक्सेनमावाहयामि. ओं भवः शान्तमावाहयामि. ओं स्वः हरमावाहयामि. ओं भूर्भुवः स्वः अमितमावाहयामि. नित्यानुभायनमावाहयामि. तद्दक्षिणे सूत्रपतिमावाहयामि. वामे जयामावाहयामि. सूत्रपति समेत श्री विश्वक्सेनाय नमः. आसनं समर्पयामि विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि. अर्घ्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. विश्वक्सेनाय नमः. पुष्पाणि समर्पयामि. गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मादान्यमवासीत कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परसमाप्यता कुर्यात् सपरिवारस्य
विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षणम् अस्तु प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः श्याम यन्तु घोराणि श्याम यन्तु पापानि श्याम यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्याम यन्तु घोराणि श्याम यन्तु पापानि श्याम यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्याम यन्तु घोराणि श्याम यन्तु पापानि श्याम यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेपदं समूढमस्य वागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पशे इंद्रस्य युध्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे चक्षुरातनं तद्विप्रासोऽपि मन्यवोजाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य त्रिविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं दद्भक्कुर्वेदोमव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम भूः भूर्भुवस्वरो मत्स्यदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यञ्चकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणसुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्तिर्ध्यास्म हव्यैर्नमतो वसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः समीराः ओम भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मर्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा दनामहेरणा यदक्षसे यो पश्यवतमोरसस्तस्य भादय ते हनः पुषतेर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षया यजन्पथा आपो जनयथा जनः ओम पवमानस्ववर्जनः पवित्रेण विजर्षणिः यप्पोदासपुनातमा पुनन्दमादेव जनाः पुनन्दमनबोधय पुनन्द विश्व आयमः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीप्यते अग्ने कृत्वा क्रतुकं प्रणो यत्ते पवित्रमर्चसि अग्ने विततमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पठते देव्यागात् यस्ते भक्वे स्तनवो वीतपृष्ठाः तजामदन्तः सदमार्त्येषु वजक्स्यामवतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणेने शिरोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः अर्तावरे जग्निये मा पुनीतां बृहद्भिः समितस्त्रुभिः वरिशिष्टैर्दे भवन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमस्यादि स्तुतितं मातरिष्वना पावमानी अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पिर्मधूदकं पापमानी सुस्त्यगनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्यावरुण समीच्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुभेषजं शन्नो अस्तुद्विपदे सञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिषि देवार्पजो मार्जयन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिषि गुहाः पुषवो मार्जयन्तामुदीत्यान्तिस्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्तिषि दिग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम्
वास्तोष्पदे प्रतजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषश्वशन्न येधित्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुं सदा ते सक्षेमहि नन्वया गातुमत्या आवह क्षेमपतयो ये वृन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषन् सखा सुषेवयेथिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यदिन्तोः तमकृतं वस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चितरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावंशधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద. చక్కగా భగవంతుణ్ణి నిరంతరం స్మరించేటువంటి పరమభక్తులైనటువంటి ఆ విశ్వక్సేనుల వారిని అర్చించారు. శ్రీవారి ఆలయంలో దక్షిణాభిముఖంగా ఈనాటికి హుండీకి దగ్గరలో ఉంటాడు విశ్వక్సేనుడు. అట్టి ఆ విశ్వక్సేనుల వారిని సర్వసైన్యాధ్యక్షుడు అని ఆగమశాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. అర్చించి అనంతరం సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన అని గంగాది సర్వతీర్థ జలాలను ఆహ్వానించి గంధ పుష్పాక్షతలతో అర్చించి ఈ శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించారు. అలాగనే సకల దేవతలు, ఋషులు, పితృదేవతలు, గ్రహాలు, దేవీ గణం, ఋషిపత్నులు, పితృపత్నులు, వేదాలు, యజ్ఞాలు అన్నీ కూడా ప్రీతి పొందాలి అని ప్రియంతాం అని పఠించారు. ఆ శ్రీవారి భక్తులకు శుభం కలగాలి అని ఆయురారోగ్య భోగ భాగ్యాలు అచలమైశ్వర్యం కలగాలి అని యత్ పాపం తత్ ప్రతిహతమస్తు అని అలాగనే శ్రేయస్సు కలగాలి అని ఇలాగ సర్వధనధాన్య సంపత్తు కలగాలి అని సర్వకామ్య సమృద్ధి కలగాలి అని కర్మ సమృద్ధి కలగాలి అని పఠించారు. మంత్రపాఠం చేశారు. హిరణ్య పవమాన సూక్తాలతో పవిత్రీకరించి ఇప్పుడు సద్యోంకురారోపణ అని అంటారు. ఆ కార్యక్రమంలో బ్రహ్మాది దేవతలని ఆహ్వానించారు. ఇప్పుడు సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీయపతి ఆ శ్రీనివాస స్వామి వారికి వైవాహిక దీక్షా సమర్పణ చేయబోతూ రక్షాసూత్రాన్ని అర్పిస్తున్నారు. వైవాహిక మహోత్సవాక్యం జగర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంత మనయో హవిరయోజో హిడానరవిధా విరాజన్నే తమ్మయ దోషాయస్యాననాగ్నం విపిడాని పతంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमेतामश्विना भगः स्वस्ति देव्यदेतरनर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सूचेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये
దేవావంత్రభవ స్వస్తయే స్వస్తినో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి బద్ధేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృధి స్వస్తి బంధామనూజనేమ మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాజకం సమత్సు బృహద్యశో నావామివారోహేమ అంభోముచామాంగిర సంగయం జస్వస్త్యాత్రేయం మనాసాజతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. జగద్రక్షక గోవింద గోవింద. భవాబ్ధితారం కటివర్తిహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం నమామ్యహం వెంకటశైలనాయకం. ఈ భవ అంటే జననాత్మకమైనటువంటి ఈ స్థితి, దీని నుంచి తరింపచేసేటువంటి ఆ దివ్య పాదపద్మాలను, కటివరద హస్తుడైనటువంటి ఆ దేవదేవుడిని, రత్న కిరీట కుండలధారి, ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం, యజ్ఞోపవీతం స్వామికి ఒక పోగు తెగి ఉంటోందిట, దాన్ని ప్రళంబ సూత్రము అని అంటారు. ఎందుకయ్యా ఇలాగా అనంటే వైఖానస భగవచ్శాస్త్రంలో దీనికి ఒక అందమైన గాథను చెప్పాడు. ప్రళంబాసురుడు అనేవాడితో స్వామి యుద్ధం చేస్తూ ఉంటే ఆ జంధ్యం యజ్ఞోపవీతం పోగు ఒకటి తెగిందిట. అప్పుడు ఆ రాక్షసుడు అంటాడు, స్వామి ఇది ఇలాగనే ఉంచండి, నేను ఎప్పుడు కూడా గుర్తుకు వస్తాను అని అంటే, వాడు రాక్షసుడా దైవతమా మరొకరా మనుష్యుడా అనేది కాదు కదా, పరమాత్మకు సర్వులు సములే తథాస్తు అన్నాడు. అందువలన అలాగా ఆ ప్రళంబ సూత్రాన్ని ధరించి ఉంటాడట. అది విశేషించి వెంకటేశ్వర అవతారంలోనే ఆ విశేషం, మరి ఇక ఇతర అవతారాల్లో మనకు కనిపించదు. అలాంటి ప్రళంబ సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. ఇటు పరమాత్మకు మనం నమస్కారం చేసి మన అందరి పక్షాన ప్రతినిత్యం అక్కడ ఆనంద నిలయ దివ్యధామంలో మూలమూర్తిగా ఉంటాడు. ఆయనే ఒక దీపం నుంచి 5 దీపాలు వెలిగినట్లుగా ఆ మూల స్థానంలో ఉన్నటువంటి ఆ ధ్రువమూర్తి అని వైఖానస భగవచ్శాస్త్రం అంటుంది. ధ్రువం అంటే శాశ్వతం, స్థిరం, దృఢంగా అక్కడే ఉంటాడు. ఆయన పాదాల దగ్గర ఉంటాడు కౌతుకమూర్తి అని. ఆయనే భోగ శ్రీనివాసుడు అంట. ఆయనకే అన్ని అర్చనలన్నీ జరిగేది, ధ్రువ కౌతుకం. ఇక ఇప్పుడు మనం చూసేది ఉత్సవమూర్తి అని. ఈయననే మలయప్ప స్వామిగా వ్యవహరిస్తారు భక్తులు. మధురమైన ఒక్కొక్క సన్నివేశం. అంతకుముందు ఉగ్ర శ్రీనివాసుడుగా ఉత్సవమూర్తిగా ఉన్న స్వామి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ మూర్తితో కాదు, మలయప్ప కోణలో ఉన్నటువంటి ఆ మూర్తిని తీసుకురండి అనంటే 13వ శతాబ్దిలో తానే స్వయంగా వ్యక్తమై వచ్చినటువంటి స్వామి ఈ మలయప్ప స్వామి. ఈయన కూడా స్వయం వ్యక్తమే. అలాంటి ఆ ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బేరము అంటారంటే ఈ చక్రతాళ్వార్. ఇంకా సాలగ్రామాలు బలి బేరము అని అంటారు. ఆ బలికి ఇది ఆ బలి బేరమే చక్రతాళ్వార్ స్నపన బేరం వేరుగా ఉంటుంది. బేరము అంటే ఒక విగ్రహ రూపము అన్నమాట. ఇలాగా 5 రకాలుగా ఉంటాడు. ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలి బేర విశేషణ విశిష్టుడై ఉండేటువంటి స్వామికి అనేక ఉపచారాలు సమర్పిస్తారు. ఆసన ఆచమన పాద్య పుష్పగంధ ధూప దీప నివేదన తాంబూలాదులు
రాజోపచారములు, దర్పణ, ఛత్రచామన, నృత్య, గేయ, జయశబ్ద, జయస్తోత్రాదులు, ఇలాగా 1000 వరకు ఉపచారాలు ఉన్నాయి. ఒక్క దగ్గర నుంచి భగవంతునికి మనం చక్కగా భగవద్ ఆరాధన చేయడం, ఆసన పాద్య పుష్పగంధ ధూపాదులు సమర్పించి స్వామివారికి అమ్మవారికి కూడా ఈ వైవాహిక మహోత్సవంలో రక్షాసూత్రం, రక్షాబంధనం, దీనివల్ల మనం చేసే కర్మ ఫలం అవుతోంది, లేకపోతే అది వృధా అవుతోంది అని. ఆ రక్షాసూత్రాన్ని ధరిస్తే దీక్షా స్వీకారం అంటారు. ఏ కార్యక్రమానికైనా వేద విహితమైన అనుష్ఠానానికి ఈ రక్షాసూత్రాన్ని ధరిస్తారు. అది ధరించిన తర్వాత ఇంకా ఏవి వచ్చినా కూడా ఏ ఆటంకాలు మనకు, ఏ అశౌచాలు ఏవి కూడా ఉండవు. ఉత్సవారంభంలో రక్షాసూత్రాన్ని ధరించి అది అయిపోగానే తీసివేస్తారు. ఇలాగా స్వామి మన కోసం జగద్రక్షణ దీక్షా తత్పరుడు అవుతూ ఉన్నాడు. ఈ వైవాహిక మహోత్సవం అనేది లోక కళ్యాణ సిద్ధ్యర్థం, కళ్యం అనయతి ప్రాపయతి అని, అంటే శుభాన్ని సుఖాన్ని పొందిస్తోంది. మనకందరికీ కూడా లోకమంతా ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించేట్లుగా ప్రేరేపణ చేసేవాడు, ప్రేరణ ఇచ్చేవాడు అంతర్యామిగా నిలిచి. ఆ పరవ్యూహ విభవాంతర్యామి అర్చాస్వరూపుడు అని పరమాత్మని గురించి పరిపరి విధాలుగా ఆ భగవత్ శాస్త్రం చెప్తోంది. ఆ అంతర్యామిగా నిలిచి మనల్ని ప్రేరణ చేయిస్తాడు. మనం చేసిన కర్మను అనుసరించి కాలం పక్వానికి వస్తూ ఉంటుంది. కనుక అలాంటి స్థితిని మేము ఎప్పుడు కూడా ఈ చేసే కర్మలన్నీ కూడా నీకు సంబంధపడి ఉండాలి పరమాత్మ అని బలమంత్రాన్ని పఠిస్తారు అర్చక స్వామి. 12 ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై మన అందరికీ కూడా మేలు జరగాలి అని అమ్మకు ఆ రక్షా సూత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీవారి దక్షిణ హస్తానికి సమర్పించి అటు వెమ్మట అమ్మలిద్దరికీ కూడా ఆ ఎడమ హస్తానికి వామహస్తానికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వేద విహితమైన కర్మానుష్ఠానం చెయ్యాలి. భార్య భర్త ఇద్దరూ కూడా ప్రధానమి ఒక సత్కర్మానుష్ఠానం చేయాలంటే అని మనకు చూపించారు. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, అదేమిటి ఇదేమిటి, ఇవి మనకి ఇప్పుడు వచ్చినటువంటి విపరీత భావాలు. మన ఋషులకు అలాంటివి ఏవీ లేవు. ఎవరి ధర్మాన్ని వారు చక్కగా ఆచరిస్తే ఒక కుటుంబం చక్కగా ఉంటుంది. భేదభావాలు ఉండవు. భార్యాభర్తలు, కుమారులు, వీరంతా కూడా అలాగనే వీరు చక్కగా ఉంటే పిల్లలు, వీరంతా చక్కగా ఉంటే సమాజం వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కనుక వ్యక్తులని సంస్కరించి ఒక సన్మార్గంలో ప్రవర్తింపచేసేటువంటిది సనాతన ధర్మం. నీ ధర్మాన్ని నీవు చక్కగా ఆచరించమని ప్రబోధిస్తోంది. అందువలనే ఇక్కడ శ్రీనివాసస్వామి ప్రతినిత్యము కూడా ఈ ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ చక్కగా ఉన్నంత వరకే సమాజం సుభిక్షంగా, శాంతిగా, ఆనందంగా ఉంటుంది. ఈ కుటుంబ వ్యవస్థని చక్కగా గుర్తు చేస్తూ అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించాలి అని శ్రీవారు మనకు సందేశం ఇస్తున్నారు. అందుకనే తనను నిరంతరం అర్చించేటువంటి అర్చక స్వామికి కూడా అందరి పక్షాన ఒక రక్షాసూత్రాన్ని అనుగ్రహించారు. అర్చక స్వామి ఆ రక్షాసూత్రాన్ని ధరించి ఇప్పుడు అగ్ని ప్రతిష్టకు సిద్ధమవుతూ ఉన్నారు. దేవతలంతా అగ్నిముఖంగా మనం సమర్పించేటువంటి హవ్యాదులను స్వీకరిస్తారు.
ఆ సమస్త దేవతారాధనకు అగ్ని ద్వారానే మనం సమర్పించేటువంటి భాగ్యం కలుగుతోంది. హవిస్సులు మొదలైనవి అభిషేకాలను వీక్షిద్దాం. గోవింద अस्तु ये नौमानिकांगतमच्चनाहं विश्वे देवासो अधिभोजनामे देवेश्वरमे रणक्रोध विश्वे देवास यहवीरयध्वं माहास्महे प्रजयामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो यत्यनिश्यते अग्निमश्वत्थादिहव्यवाहकं शमे गर्भाञ्जनयन्योमयो भूः घृतप्रदेको घृतयो निरग्निकृते समिद्धो घृतमस्यान्नं घृतप्रशस्वादरितो वहन्ति घृतं पिबन् सुखितायक्षदेवाणे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितप्रसुव ब्रह्मजिज्ञानं प्रथमं वरस्तादुषीमतसुरजो वेन आवह सबुद्ध्रया पुपमास्य विष्टा सदश्चयो नमतुतश्च विमः ओं भू ब्रह्माणमावाहयामि ओं भव प्रजापतिमावाहयामि ओं समपितामहमावाहयामि ओं भूर्भुवस्वर हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यं दधात् साधन्यं विदत्यकं दुर्हेकं दुस्त्रवणं योधराज तस्मै ओं भूः सोममावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि ओं सवरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पृष्ठे यजमानो सप्तर्हीनागं सुहृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नागस्य पृष्ठे यजमानो सप्तर्हीनागं सुहृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनधाभूते स्तो यज्ञस्य पावने स्तः परशुरस पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवपनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेमो अग्रे गुवोग्रीमं यज्ञं नगिताग्रे यज्ञमतिन्धत्त युष्मानिन्द्रो वृणीतवृत्रतूर्ये यूयमिन्द्रपवृणीर्थं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि यजमानवाजं गिच्छा प्रणययज्ञं देवतावर्धयत्पन्नागस्य पृष्ठे यजमानो सुतप्तर्हीनागं सुहृतां यत्रनागस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमापप्रणेष्यामि यजमानवाजं गिच्छा प्रणययज्ञं देवतावर्धयत्पन्नागस्य पृष्ठे यजमानो सुतप्तर्हीनागं सुहृतां यत्रनागस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्त्रमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्रागे कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमागे कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमागे कृष्णनोभामि अग्निशोमाभ्यां कृष्णनोभामि प्रजापतिगे कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्रागे कृष्णनोभामि वरुभ्यो कृष्णनोभामि मरुद्भ्यो कृष्णनोभामि रुद्रेभ्यो जुष्टं निर्वभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे कृष्णनोभामि बृहत्तये कृष्णनोभामि मित्रागे कृष्णनोभामि वरुणागे कृष्णनोभामि आदित्येभ्यो कृष्णनोभामि अस्यभ्यां कृष्णनोभामि पूष्णे कृष्णनोभामि कक्षागे कृष्णनोभामि कक्षदेवतो सोमागे कृष्णनोभामि वैवाहिकयज्ञागे कृष्णनोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो कृष्णनोभामि सर्वदेवेभ्यो कृष्णनोभामि आद्यन्तर्पीतस्त्रयामि जलन्तर्पीतस्त्रयामि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अमृतमजवारुणमसि अन्तरितमृक्षोऽन्तरित आरातयः प्रतिष्ठकमृक्ष प्रतिष्ठा आरातयः चित्प्रतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्प्रतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा ग्रसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आच्या चुरुभिः यमामे अग्निष्टगाधेनव संत्वेगा च शतं च सहस्रं च आयतं च निगितं च प्रगितं च अर्पतं च न्यर्पतं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्थश्च यमामे अग्निष्टगाधेनव सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोतसे नमः जनाप्रभवे नमः सर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेदप्रसुवा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पणमानय अयन्त यद्म आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वजेद्दवर्तगिरास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधय स्वाहा
वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्या श्री महाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा वैवाहिक यज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवस्सुम स्वाहा अदितेन्वमग्रस्ताः नमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रादामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाख्यञ्जकर्मणि औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्राक्षरक्रियादोषप्रायश्चित्तार्थमतो देवादि षट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रुसुमावों मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतरेपदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति यतो व्रतानि पश्वरे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरादरग् स्वाहा तद्विप्रासोपमन्य नमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमम्बदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः नमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే
కంటితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు येन सूत्रिणं तस्मै समस्त वेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या भ्रयमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिवीयप्तेजो वायुव्यागाच अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पाताल सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतमण्डलीकवामणकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौम सुप्रदीकाख्य अष्टदिग्दण्डिशुण्डादण्डोत्तम्भिते अमरापदे तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदे इत्यष्टदेवपदे विराजते इन्द्राग्नेयमानिर्डितिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोकालोकाचलबलहिते लवणेक्षुसुरा सर्पितधिक्षेर सुप्तोदकाख्य सप्तार्णव परिवृते जम्भोप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मल पुष्पराख्य सप्तद्मे पद्मीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिकं पुरुषहारीलावृतपत्राश्वकेतुकमालक हिरण्यकर्मणकगुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे मम अनेकजन्मसूयः जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु दहसि प्रकाशे च आवृत्त अनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहि तथा मातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः मुत्तेर्या तले सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावधाने एकैकदिनावकर्षणक्रमेण सर्वरास्यवकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामधान्तपणवाजपेयपुण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विधा मोक्षबलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्रीमिखनो मणीन्द्रमदानुसारभिर्भक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्यमहर्षिभिः ऋक्तगुह्य धर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्ङ्गकौमोदगी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवतशास्त्रप्रकारेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परमासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाज
భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీన సమారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిమాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నవాన ఊర్వవేంద్ర మంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేమిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం పయోనిజాం భృగోః సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుహేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతే నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద, శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేనిశం. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం, ఎంత అద్భుతం! అంతా కూడా శ్రీమయం. ఆ లక్ష్మిని హృదయంలో నిరంతరం ధారణ చేస్తారట. లక్ష్మి యొక్క నివాస స్థానం ఆయన హృదయమి. ఎంత ప్రేమమూర్తి! భగవదర్థం కన్యాం వృణీధ్వం లక్ష్మ్యర్థం హరిం వృణీధ్వం భగవదర్థం కన్యాం వృణీధ్వం మత్యర్థం హరిం వృణీధ్వం అని ఆచార్యుడు చక్కగా తస్మై కళ్యాణోత్సుకాయ శుభప్రదాయ లక్ష్మీకాంతాయ అచింత్యాద్భుత నిత్యయవ్వన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రీ మహావిష్ణవే వరాయ అని ఆ వరుడి యొక్క గొప్ప విశేషాన్ని చెప్పాడు. అంతేనా, సింధుతనయాం అని ఆ శ్రీ మహాలక్ష్మి భృగో సంకల్పతనయాం భార్గవసగోత్రజాం శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం వృణీమహే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ వరాయ అని అదిగో ఆ శ్రీభూదేవులకు సమర్పించబోయేటువంటి ఆ మాంగళ్యాలకు అభిషేకం చేసి చక్కగా అర్చక స్వామి ఆరాధించబోతూ ఉన్నారు. తస్మై కళ్యాణోత్సుకాయ శుభప్రదాయ మహీకాంతాయ అచింత్యద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రీ మహావిష్ణవే వరాయ మహి అని ఇలాగ కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యపగోత్రజాం భూదేవీనామ్నీం ఇమాం కన్యాం అని వారిద్దరికీ కూడా ఏవం శ్రియన్ మహించ వరయిత్వా అని చెప్పడం జరిగింది.
ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించిన దానికి ఫలమేమిటి అనేది కూడా మనకు మరీచి మహర్షి విమానార్చన కల్పమని ఆగమ శాస్త్ర గ్రంథాలలో చక్కగా వివరిస్తారు. లక్ష్మీనారాయణ ప్రసాదేన ఆచంద్రార్కమశేష వైశేషికానుభవ సకల సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద అభ్యుదయ బ్రహ్మలోకావాప్త్యర్థం 21 సంఖ్యాక ఉభయ వంశోత్తారక షోడశ మహాదానాంతర్వర్తి యథాశక్తి సాలంకృత కన్యాదానయుత అని అద్భుతంగా చక్కగా తన కుమార్తెను సర్వాలంకార శోభితురాలుగా చేసి ఆ తండ్రి కాబోయేటువంటి అల్లుడికి కాళ్ళు గడిగి తన అమ్మాయిని ఇస్తాడు. ఆ వరుడి చేతిలో తన కుమార్తె చెయ్యి ఉంచి ఆ సర్వతీర్థ జలాలను భావించి ఉదకధారాపూర్వకంగా సమర్పిస్తాడు. ఏమిటిది? చాలా చిత్రంగా ఉంటుంది కదా. ప్రపంచంలో మన సనాతన ధర్మంలో ఉండేటువంటి విశేషాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎక్కడ కనిపించవు ఈ సంప్రదాయాలు, ఈ సంస్కృతి, ఈ భావనలు తొందరగా అర్థం కావు. పైగా విరుద్ధంగా అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అది అవగాహన లోపం. ఏమిటయ్యా ఈ కన్యాదానం ఏమిటి? కొంతమంది ఆదానం అన్నారు. ఈ ఆదాన ప్రదానాలు ఎప్పుడు ఉంటాయి. కుమార్తెని ఏ తండ్రి అయినా సరే ఎలాగ భావిస్తాడు అంటే తన కుమార్తెను సాక్షాత్తుగా ఆ నారాయణుని హృదయంలో ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాడు. మరి లక్ష్మి ఎక్కడ ఉంటుంది? నారాయణుడి దగ్గర కదా. అందువల్లనే 25 సంవత్సరాల వయస్సులో ఉన్న తన కాబోయే అల్లుడికి ఆ మహావిష్ణువుగా భావన చేసి పాద ప్రక్షాళన చేసి ఆ పాద జలాలను శిరస్సున ధరించి మా అమ్మాయిగా పెంచాను. జనకుడు అంతటి వాడికి కర్మయోగి మహానుభావుడు కళ్ళమ్మట నీరు జలజలా కారిందిట. ఆ వివాహ సమయంలో విశ్వామిత్రుడు జలధారి ఆ తపస్సు అన్నిటినీ త్యజించినటువంటి మహానుభావుడు అంతటి వాడు కూడా కళ్ళమ్మట నీళ్లు తిరిగాయిట. ఎంతటి వివాహ వ్యవస్థలో ఎంత గొప్పతనం! పుట్టింటికి మెట్టింటికి కూడా ఒక వారధిగా నిలిచి ఒక వంశాన్ని ఉద్ధరించడానికి నిలపడం కోసం ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళి అక్కడకు ఇక్కడకు ఒక సాన్నిహిత్యాన్ని కల్పించి ఆ వంశాన్ని ఉద్ధరించి తాను తన ఆ ఇంటి పేరుని కూడా వదలి తన భర్త ఇంటి పేరుని స్వీకరించి సర్వస్వమై ఆ ఇంటిలో వారిని అందరినీ కూడా తనవారిగా భావించి వారంతా కూడా వేరొక గృహం నుంచి వచ్చిన ఆ వధువుని తమ దానిగా స్వీకరించి భావించడం, ప్రేమించడం ఎంత అద్భుతం! అలాగ చేయకపోతే అది గృహం కాదు. పరస్పరం ఒక ప్రేమపూర్వకమైనటువంటి అనురాగపూరితమైనటువంటి స్థితి ఉండాలి అని వేదం ఆకాంక్షిస్తోంది. అదిగో అమ్మలిద్దరికీ కూడా అయ్యవారు అత్యంత ప్రేమ భావనతో ఆ ముచ్చటగా ఆ మాంగళ్య హస్తే కురుతా అథః సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం
प्रजापतिः सोमगुं राजानमसृजत तन्त्रयो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुता अथः सीता सावित्री ध्रुवं ध्रुवेण हविषाभिषोमं वृषामसि अथाद इन्द्रः केवलीर्विषा बलिहृदस्करते भूदेव्यै नमः माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత सरस्वतेन मन्यस्मादेव सवित प्रसुभा अग्निरेण प्रथमो देवता नागंसोऽस्य प्रजामञ्चन्द्रमृत्यमाशात् तदयं राजावरणो मन्यधां यथेयकस्त्रे पौत्रमकन्नरो धात् स्वाहा इमं मे व्रणस्तुदेहमत्याच प्रणया त्वामवश्य राजगे स्वाहा तत्त्वायामि ब्रह्मणा मन्दमानसराजास्ते कितमानो हविर्भिः अहेडबाडोवरणे हवोद्दिरशकं समान आय प्रमोषि स्वाहा तन्नो अग्नेवरणस्य विद्वान् देवस्य हेडोपयासतिष्ठाः यजिष्ठोबन्धिनमस्सोषितानो विश्वान् द्वेषागं से प्रममध्यस्मत् स्वाहा सत्तन्नो अग्ने मम भवोदेने तिष्ठो अस्यापचतो व्यष्टौ अवजक्मनावरणकं रडानो वेहमृडेकं सहवो न येति स्वाहा तमग्ने अयास्यया सन्मनधाहितः अयासर हव्यमोहिते यानो देहमिह जटग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भव स्व स्वाहा अदितेन्मग्स्ताः नमस्ताः सरस्वतीन्मग्स्ताः देवसविदप्राधावीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा इमान् लाजानामित्यभिघार्या
ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ముదాయుషాస్వాయుషో దోషధేనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తా మమృతాకుం అను విశ్వాభుతత్వయా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్మిషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్మమగ్గుస్తాః నమదేన్మమగ్గుస్తాః ద్రస్వదేన్మమగ్గుస్తాః దేవసమిత ప్రాసానీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఉపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదిశత్వైష్టమహోమహోష్కే అదితేనమన్యస్వ నమదేనమన్యస్వ ద్రస్వదేనమన్యస్వ దేవసమిత ప్రసువా ఓం మతో దేవా అవందనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదేవనం సమూఢమస్య భాగం శ్రే స్వాహ త్రీనిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యా తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి విశ్వదగతో ప్రధాని విస్పదే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివే విచక్షణాదరగ్ స్వాహ తద్విప్రాధో విమన్యమో జాగ్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్మమగ్గుస్తాః నమదేన్మమగ్గుస్తాః ద్రస్వదేన్మమగ్గుస్తాః దేవసమిత ప్రాధానీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఉపాసనాగ్నో కర్మధాత్పుణ్యార్థముపరిష్టాదంత హోమం హోష్యే అదితేనమన్యస్వ నమదేనమన్యస్వ సరస్వదేనమన్యస్వ దేవసమిత ప్రసువా ఓం జితస్య కర్మణోత్తిరేజం యద్వాన్యోని మహాకరం అగ్నిష్టస్పృష్టకృతాన్ సర్వగ్రస్పృష్టకం సుహృతం కరోతు స్వాహ అగ్నయే స్పృష్టకృతే దోహదహుదాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ అగ్నయే నమదయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రే వాదిష్టకం సర్వత్రే వానాదిష్టం దేవతమస్మై స్వాహ అగ్నయే స్పృష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ యన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తతున్న జాతమే దామిదర్శన స్వాహ పునరగ్నిచక్షుర్ధాత్రేంద్రో బృహస్పతిః పునర్మే అస్మినాయమం చక్షునాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషడంత్రిత్యై స్వాహ అంస్కృత్యై స్వాహ దవరాధ్యై స్వాహ దివేభ్య స్వాహ తనోభ్య స్వాహ ఆర్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏధోస్యేతశేమహి స్వాహ సమితశితేజోషితేజోమయదేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే వాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తమే వాహి స్వాహ వాయోర్ధీమహి प्राणान्मे वाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे वाहि स्वाहा सप्तमे अग्ने सप्त सप्तदिक्पा सप्तऋषे सप्तधाम प्रयाणी सप्तहोत्रा सप्तधात्मा यदेन्द्र सप्तयो नीरापण स्वाहा कृतेन स्वाहा प्रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषाधवनस्पतिगन्धर्वाभिधश्चैव भुक्तं अग्निर्जेनं वेदज्जेनं ज्योर्जेनं पृथिवी जीर्णं वोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्ताम्बर्हिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभागच्छतु यत्स्माहा
ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో జ్యోస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యందాం ఓషాధీమనస్పతి గంధర్వా పృథుశ్చేమతృప్యందాం మే దక్షిణ పితర్పితామహ ప్రపితామహాశ్చాక్షయ్యమస్తృప్యందాం అదితేన్వముక్స్తాః అనుమదేన్వముక్స్తాః సరస్వతేన్వముక్స్తాః దేవసవిదప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సదసి సన్మే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షరమక్షతే అక్షేతమసి మామే క్షేష్ఠాః వరసిష్ఠాకపరేష్టో బ్రహ్మజో అపావధీన్ తే సంవచో అపావధీక స్వాహా ఊర్ధ్వం యజ్ఞం లిఖితం మాది ఏకవర్తమత్ర మేధామష్మన్ పృథివ్యా దివో వా విష్ణువతమా పృథివ్యా స్వాహా పశ్చిమదః పరిధిమపనయా దక్షిణదః పరిధిమపనయా ఉత్తరదః పరిధిమపనయా పశ్చిమదో విష్ణోస్సుదనమసి దక్షిణదో విష్ణోస్సుదనమసి ఉత్తరదో విష్ణోస్సుదనమసి प्राच्यां विष्णो सुदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्थदिमं गच्छततो नो वृष्टिमेदय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यमस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कस्यमस्य त्रयायुषं यद्देवानां तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातनामहेरणाय दक्षसे यो वस्य परमोरसस्तस्य भाजय तेहनः वचतेर्म मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्वथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजा मयिन्द्र इन्द्रयं दधात मयि मेधां मयि प्रजा मयि सूर्य भ्राजो दधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासना यकृदन्तमया देव परिपूर्णन्तस्तुते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च యజ్ఞ వైభవాన్ని కళ్యాణకారకమైనటువంటి దాన్ని పూర్ణాహుతిని సమర్పించి గృహస్థ అయినటువంటి వాడు యజ్ఞయాగాదులు చేయడానికి తగిన యోగ్యతని పొందుతారు. విశేషించి అర్చకస్వామి అయ్యవారి పక్షంలో అన్నవారి పక్షంలో అన్నమయ్య వంశీకులు చక్కగా కూర్చొని గోదాపిరాట్టి గానం చేసేటువంటి అద్భుతమైన పాసుర గానాన్ని చక్కగా చేస్తూ ఈ విశేషమైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని మనకందరికీ పరిచయం చేయడం ఒక గొప్ప విశేషం. ఈ మాసాల మార్గశీర్షోహమని ఈ మాసములలో
ఈ మాసం తానే అని ప్రకటించుకున్నటువంటి ఆ మాధవుని యొక్క దివ్యానురాగాన్ని పొందినటువంటి తల్లి మనకు చక్కగా కనిపిస్తారు. శ్రీలక్ష్మీర్వనజాలయా వసుమతీ వారాహికా వైష్ణవి వైదేహీ వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణీ కరుణాన్వితాఖిల జగన్మాతా మహానాయికా భూయో గరుడధ్వజాగ్రమహిషి కుర్యాదిదం మంగళం. అమ్మా, అనేక రూపాలలో స్వామి ఆవిర్భవిస్తే నీవు కూడా అలా అవతరించి అనేక విధాలుగా ధర్మాన్ని స్థాపించినటువంటి దానివి కదా. శ్రీ సీతా కుచకుంకుమంకిత తను శృంగారవారాన్నిధి శ్రీకంఠంబుజ సంభవాది విబుధై సంస్తూయమానోచ్యుత శ్రీరామస్సుజనావనోత్సుకమనా శ్రీవత్సవక్షస్థల భూయో వో భగవాన్ పురాణ పురుష కుర్యాదిదం మంగళం అని ఆ అద్భుతమైనటువంటి దివ్య రూప సౌందర్య స్వరూపాన్ని ఆ పురాణ పురుషుడు, పరమపురుషుడు, ఆ నందనందనుడు, ఆనంద నిలయుని యొక్క దివ్య రూపాన్ని హృదయంలో ధరించి శ్రావ్యమైన శంఖచక్ర గదాధారి అయిన శ్రీమన్నారాయణుని నిరంతరం ఎలాగ సేవించాలో చూపించే తల్లివి కదా. శంఖం శ్రావ్యరవం శశంకరుచిభిస్సత్ప్రసన్నాననం చక్రం చారు పరక్రమంచ విలసద్విజ్ఞాన తేజోమయం సాంగం దివ్యగుణం నిజాయుధవరౌ కౌమోదకీ నందకౌ ధృత్వా వో భగవాన్ పురాణ పురుష కుర్యాదిదం మంగళం అని మంగళాష్టకాలను పఠిస్తారు. మాధవుని దివ్య వైభవాన్ని, ఆ శంఖచక్రధారిని, ఆ అద్భుతమైన విలసద్విజ్ఞాన తేజోనిధిని, ఆ శార్ంగాది దివ్యాయుధాలు ధరించిన ఆ కౌమోదకి నందక ఖడ్గాదులను ధరించి భక్తరక్షణ కోసం నిరంతరం ఉండేటువంటి ఆ పరమపురుషుని దివ్య వైభవాన్ని మనం స్మరిస్తూ ఉంటే, పవిత్ర వస్త్రాన్ని ధరించి అర్చక స్వామి ఆ దేవదేవుని దివ్య భక్తులకు సకల సంపదలు కలగాలి అని, ఆయుర్భోగ భాగ్యాలు కలగాలి అని అక్షతారోపణని సమర్పిస్తూ ఉంటే పదకవితా పితామహుడు గానం చేస్తున్నారు. అదిగో పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అని ఆ విశేషమైన వైభవాన్ని వీక్షిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి. Now